హాయ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్ 13th అండ్ 14th జూలై 2020కి సంబంధించి ప్రశ్నలు మరియు వివరణతో సమాధానాలు చూద్దాం. ప్రశ్నలకు వెళ్దాం. భారతదేశం ఇటీవల SU-30 జెట్ల కోసం క్రింది ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్స్: ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, జపాన్, రష్యా. వీడియో పాజ్ చేసి మీ ఆన్సర్స్ కామెంట్స్లో పోస్ట్ చేయండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ రష్యా. ఇటీవల రక్షణ మంత్రి అధ్యక్షతన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అనేది 38,000 కోట్ల విలువైన రక్షణ ఒప్పందాలను ఆమోదించింది. ఇందులో ముఖ్యంగా భారత వైమానిక దళం IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం 21 MiG-29 యుద్ధ విమానాలను కొనుగోలు చేయడంతో పాటు ప్రస్తుతం మొత్తం 272 ఈ SU-30 జెట్ల కోసం కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఇలాంటి ఒప్పందాలు అప్పుడప్పుడు మనకి ఇస్తుంటారు, మనం వార్తల్లో తరచుగా చూస్తుంటాం. S-400 అని, SU-30 అని జెట్ల కోసం. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న: ఈ క్రింది ఏ దేశంతో $4,000 బిలియన్ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని చైనా ఖరారు చేసింది? ఆప్షన్స్: పాకిస్తాన్, శ్రీలంక, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్. కరెక్ట్ ఆన్సర్ ఇరాన్. చబహర్ పోర్ట్ అనే దాని గురించి మనం వార్తల్లో తరచుగా చబహర్ ప్రాజెక్ట్ గురించి మనం చూస్తుంటాం. చబహర్ ప్రాజెక్ట్ ముఖ్యంగా మనకు తెలిసిందే. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ఇది ఒక త్రైపాక్షిక ప్రాజెక్ట్. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇండియా ఈ 3 దేశాలు కలుపుకొని ఈ ప్రాజెక్టు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఇది ఎందుకు కుదుర్చుకున్నారంటే ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియా అంటే మిడిల్ ఏసియాకు ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాన్ని నిర్మించడానికి భారతదేశం, ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ప్రాజెక్ట్ ఉద్దేశించబడింది. ఇక్కడ ముఖ్యంగా పాకిస్తాన్కి అంటే ఇండియా నుంచి పాకిస్తాన్ మీదుగా కాకుండా ప్రత్యామ్నాయంగా ఈ వాణిజ్య మార్గాన్ని నిర్మించడానికి ఈ చబహర్ పోర్ట్ అనేది ప్రారంభించబడింది. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే ఇటీవల వార్తల్లో మనం చూసాం, భారతదేశం మరియు ఇరాన్ చబహర్ పోర్ట్ నుండి జహేదన్ వరకు రైలు మార్గాన్ని నిర్మించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్న 4 సంవత్సరాల తర్వాత, అంటే ఇది ఒప్పందం కుదిరి 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇరాన్ ఏం చెప్తుందంటే ప్రభుత్వ నిధులు సమకూర్చడంలో మరియు ప్రాజెక్టును ప్రారంభించడంలో భారతదేశం నుండి ఆలస్యం జరిగిందని పేర్కొంటూ ఈ ప్రాజెక్ట్ని తనే సొంతంగా నిర్మించడానికి నిర్ణయించింది. అలా కారణం చెప్పుకొచ్చింది. కానీ అసలు కారణం ఏంటంటే ఇరాన్తో 25 సంవత్సరాల ఒక ఒప్పందం, అదేంటంటే $400 బిలియన్ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం. సో ఈ నేపథ్యంలో మనం ఈ ఇరాన్ చైనా వల్ల పడిందని చెప్పుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న: దేశ జనాభాలో విదేశీయుల వాటాను తగ్గించడానికి క్రింది ఏ దేశం ఇటీవల నిర్వాసిత ముసాయిదా బిల్లును ప్రతిపాదించింది? ఆప్షన్స్: యునైటెడ్ స్టేట్స్, భారతదేశం, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. కరెక్ట్ ఆన్సర్ కువైట్. ఇటీవలే దేశ జనాభాలో విదేశీయుల వాటాను తగ్గించడానికి ఈ కువైట్ జాతీయ అసెంబ్లీ అనేక ప్రతిపాదనలతో చర్చకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం వీళ్ళ కంట్రీలో ఉన్న జనాభాను చూస్తే 70% విదేశీయులే ఉన్నారని చెప్తున్నారు. సో దీనికోసం ఈ బిల్లుని తీసుకొచ్చారనమాట. ఇప్పుడున్న కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల మధ్య ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు. అయితే మన భారతదేశానికి మాత్రం 15% మన భారతీయులు అక్కడ మించకుండా ఉండాలని నిర్ణయించారు. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం 4 మిలియన్లు మొత్తం టోటల్ జనాభా అయితే ఇందులో కువైట్లో అందులో 1.3 మిలియన్లు మాత్రమే ఈ కువైట్లో ఉన్నారంట. అంటే వీళ్ళ జనాభా సొంత జనాభా ఉన్నారంట. అంటే మిగతా జనాభా అంతా విదేశీయులే. అంటే పావు వంతు కూడా వీళ్ళ జనాభా లేరు. సో ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ప్రశ్న: ఈ క్రింది వారిలో ఐక్యరాజ్య సమితి ఉన్నత స్థాయి రాజకీయ వేదికపై సుస్థిర అభివృద్ధి 2020లో భారతదేశం యొక్క 2వ స్వచ్ఛంద జాతీయ సమీక్షను ఇటీవల సమర్పించింది ఎవరు? ఆప్షన్స్: విదేశాంగ మంత్రి, భారత ప్రధాని, మానవ వనరుల అభివృద్ధి మంత్రి, నీతి ఆయోగ్.
ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ అడుగుతుంటారు. మనం ఆప్షన్స్లో అంటే ఎప్పుడు ఎవరు సమర్పించారు అనేది మనం వార్తలు తరచుగా మనం ఫాలో అవుతుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. దీని కరెక్ట్ ఆన్సర్ నీతి ఆయోగ్. ఇటీవలే నీతి ఆయోగ్ 2020 యొక్క సుస్థిర అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి హై లెవెల్ పొలిటికల్ ఫోరం లో భారతదేశం యొక్క 2వ స్వచ్ఛంద జాతీయ సమీక్షను సమర్పించింది. ముఖ్యంగా ఈ నేపథ్యంలోకి వెళ్తే దీనికి మన ప్రపంచాన్ని మార్చడం సుస్థిర అభివృద్ధి కోసం 2030 అనే అజెండా తీర్మానంలో భాగంగా 2015 సెప్టెంబర్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ను ఆమోదించారని మనకు తెలిసిందే. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు 2 ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి కామెంట్స్ లో మీకు తెలుసా లేదో. ఎందుకంటే ఎక్కువ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల మీద అడుగుతుంటారు. ఇందులో మొత్తం ఎన్ని గోల్స్ ఉన్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా మొత్తం ఎన్ని టార్గెట్స్ ఉన్నాయి, మనం ఎన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం, ఎన్ని లక్ష్యాలు పెట్టుకున్నాం అనేది కామెంట్స్ లో పోస్ట్ చేయండి మీకు తెలిస్తే. తర్వాత ప్రశ్న, ఎన్నికల కమిషన్ ఎన్నికలను వాయిదా వేయాలనుకుంటే అది భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ఉన్న అసాధారణ అధికారాల ద్వారా చేయవలసి ఉంటుంది? ఆప్షన్స్ ఆర్టికల్ 324, ఆర్టికల్ 325, ఆర్టికల్ 326, ఆర్టికల్ 327. కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ 324. ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇటీవలే ఈ కోవిడ్-19 పరిస్థితుల మధ్య ఈ బీహార్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. సో ఈ బీహార్ ఎన్నికలు నిర్వహించడంపై రాజకీయ పార్టీలు తమ ఆందోళనలు కూడా పెంచుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మనం ఈ ప్రశ్న తీసుకున్నాం. అలాగే ఇక్కడ ఎన్నికలు ఆలస్యం చేయడానికి ఎన్నికల కమిషన్కి ఉన్న అధికారాలు కూడా మనం సంబంధించి మనం బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా ఆర్పిఏ చట్టం అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అనేది 1951కి సంబంధించి ఇందులో ఉన్న సెక్షన్స్ ముఖ్యంగా 153 సెక్షన్ 153 ప్రకారం ఎన్నికలను పూర్తి చేయడానికి సమయాన్ని పొడిగించడం అనే దాన్ని బట్టి ఇందులో పొందుపరిచి ఉంది. సో అదేవిధంగా ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఎలక్షన్ కమిషన్కి సంబంధించి నిబంధనలు ఉన్నాయి, అవి కూడా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ఎఫ్ఐఆర్లు మరియు దొంగిలించబడిన వాహనాలపై కేంద్రీకృత ఆన్లైన్ డేటాబేస్ని యాక్సెస్ చేయడానికి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోతో ఇటీవల ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది ఏది? ఆప్షన్స్ రహదారి రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్. దీని కరెక్ట్ ఆన్సర్ నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్. ఇటీవలే ఎఫ్ఐఆర్లు మరియు దొంగిలించబడిన వాహనాలపై కేంద్రీకృత ఆన్లైన్ డేటాబేస్ని యాక్సెస్ చేయడానికి నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అనేది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సో నేపథ్యంలోకి వెళితే ఇది మొత్తం 14,000 పోలీస్ స్టేషన్లను అనుసంధానించి ఒక వేదిక అయిన క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ అనే ఒక డేటాబేస్కు ఈ నాట్ గ్రిడ్ అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ అనేది యాక్సెస్ ఇస్తుందన్నమాట. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఇక్కడ ఈ CCTNS అంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ డేటాబేస్కు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే పోలీసులందరూ ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి అన్ని రాష్ట్ర పోలీసులను తప్పనిసరి చేస్తుంది అన్నమాట ఇది. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ప్రపంచంలో అతిపెద్ద కెమెరా ట్రాప్ వైల్డ్ లైఫ్ సర్వే చేసి ఇటీవల గిన్నీస్ రికార్డ్ సృష్టించిన దేశం ఏది? ఆప్షన్స్ ఇండోనేషియా, రష్యా, భారతదేశం, మలేషియా. కరెక్ట్ ఆన్సర్ భారతదేశం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎందుకంటే మనం భారతదేశం యొక్క పులి జనాభా గణన 2018లో చేసాం. దానికి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా ట్రాప్ వైల్డ్ లైఫ్ సర్వేగా గిన్నీస్ రికార్డ్ సృష్టించింది. సో ఈ నేపథ్యంలో మనం ఆ సర్వేకి సంబంధించి మనం చాలా వివరాలు మనం చూసాం. ప్రపంచంలోనే పులుల అత్యధిక జనాభా మన దేశంలో ఉన్నాయి. సో మొన్న మనకి 2018కి సంబంధించిన సర్వే చూసుకుంటే మొత్తం పులులు మన దేశంలో 2,967 పులులు ఉన్నాయని లెక్కించింది.
సో ఈ ప్రశ్న కూడా మనకి ఫ్యాక్ట్ రూపంలో రావచ్చు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశం యొక్క అటవీ విస్తీర్ణంలో ఎంత శాతం అప్పుడప్పుడు మంటలకు గురవుతుంది? ఆప్షన్స్ 23%, 31%, 42%, 54%. ఇలాంటి కన్ఫ్యూజ్డ్గా ఇచ్చే డేటా రిలేటెడ్ ప్రశ్నలు మనకి ఎక్కువ ఏపీపీఎస్సి గ్రూప్ 2, 3 ఎగ్జామ్స్లో చూస్తుంటాం. సో ఇవి చాలా మనకి కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి. మనం ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దీని కరెక్ట్ ఆన్సర్ 54%. ఇటీవలే సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్మెంట్ ప్రచురించిన అధ్యయనం ఒక ప్రాంతంపై ప్రాథమిక ఉత్పాదకతను కొలవడానికి రిమోట్ సెన్సింగ్ ఆధారిత నమూనాలను ఉపయోగించింది మరియు ఈ మంటలు చెలరేగడం పై సూచికలను కూడా సూచించింది. సో ఈ నేపథ్యంలో మనకి 5,20,000 క్రియాశీల అటవీ అగ్ని సంఘటనలు మన దేశంలో, భారతదేశంలో జరిగాయని కనుగొనబడింది. అదేవిధంగా ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనేది తీసుకుంటే ఆ సర్వేకి సంబంధించి మొత్తం 54% పైగా అటవీ విస్తీర్ణం అప్పుడప్పుడు మంటలకు గురవుతుందని కనిపెట్టారు. సో గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ప్రతి సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ తేదీని జరుపుకుంటారు? ఆప్షన్స్ జూన్ 5, జూలై 9, జూన్ 10, జూలై 11. కరెక్ట్ ఆన్సర్ జూలై 11. ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ అడుగుతుంటారు, మనకి అప్పుడప్పుడు చూస్తుంటాం. రెగ్యులర్ ప్రశ్న ఇది. ప్రపంచ వాతావరణ దినోత్సవం, ప్రపంచ జనాభా దినోత్సవం ఇవి రెగ్యులర్గా అడుగుతుంటారు, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ 2020 ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రి ఇటీవల వర్చువల్ సమావేశానికి అధ్యక్షత వహించారు. సో ఈ నేపథ్యంలో మనం ఈ ప్రపంచ జనాభా దినోత్సవం గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇది జరుపుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది జనాభా స్థిరీకరణ యొక్క ప్రాముఖ్యతను మరియు ప్రజల భవిష్యత్తులో మరియు వారి ఆరోగ్యానికి కీలక పాత్రను నొక్కి చెబుతుంది. సో ఇప్పుడున్న ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితులను ఎదుర్కొంటున్న సవాళ్లను పరిశీలిస్తే పునరుత్పత్తి ఆరోగ్య సేవలను అందించడం యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం ఇప్పుడు మరింత క్లిష్టమైంది. సో మనకి భారతదేశానికి సంబంధించి ఈ ప్రపంచ జనాభా గణాంకాలు కూడా మనం బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. అయితే ప్రపంచ జనాభా దినోత్సవం 2020 సంబంధించి థీమ్ ఏంటంటే మహమ్మారి మధ్య, అంటే ఇప్పుడున్న కోవిడ్-19 మహమ్మారి మధ్య ఇప్పుడు మహిళలు మరియు బాలికల ఆరోగ్యం మరియు వారి హక్కులను ఎలా కాపాడుకోవాలి అనేది ఇప్పుడు థీమ్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఫ్యామిలీ ప్లానింగ్ 2020 మూవ్మెంట్ను హోస్ట్ చేసింది ఏది అని ఇచ్చారు. ఆప్షన్స్ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్య సమితి ఫౌండేషన్. కరెక్ట్ ఆన్సర్ ఐక్యరాజ్య సమితి ఫౌండేషన్. ఇలాంటివి మనం అప్పుడప్పుడు వార్తల్లో చూస్తుంటాం. ఎవరు హోస్ట్ చేశారనేది మనకి ఇక్కడ కన్ఫ్యూజ్డ్గా ఇలా ఇస్తుంటారు. సో రెగ్యులర్గా వార్తల్ని ఫాలో అవుతూ అవి అప్పటికప్పుడు మనం రివిజన్ చేసుకుంటేనే మనం వీటిని గుర్తుపెట్టుకోగలం. సో అయితే ఇటీవలే కుటుంబ నియంత్రణ 2020 ఉద్యమం అనేది కుటుంబ నియంత్రణపై 2012లో జరిగిన, అంటే లండన్లో ఒక సమ్మిట్ జరిగింది, దాని నుంచి దీన్ని స్టార్ట్ చేశారు. అయితే ఇది ముఖ్యంగా గర్భనిరోధక శక్తిని పొందే మహిళలకు విధానం, ఫైనాన్సింగ్, డెలివరీ మరియు సామాజిక సాంస్కృతిక అడ్డంకులను పరిష్కరించడానికి 20కి పైగా ప్రభుత్వాలు కట్టుబాట్లు చేశాయి మరియు దాతలు అదనంగా $2.6 బిలియన్ నిధులను కూడా ప్రతిజ్ఞ చేశారు. సో ఈ నేపథ్యంలో మనం ఈ ఫ్యామిలీ ప్లానింగ్ 2020 మూవ్మెంట్ని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ముఖ్యంగా భారతదేశం కూడా సంతకం చేసింది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, సాధారణ గృహ మసాలా పసుపు నుండి క్రియాశీల సమ్మేళనం క్యాన్సర్ కణాల మరణాన్ని పెంచుతుందని ఈ క్రింది ఏ సంస్థ యొక్క పరిశోధకులు కనుగొన్నారు? ఆప్షన్స్ ఐఐటి బొంబాయి, ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్. కరెక్ట్ ఆన్సర్ ఐఐటి మద్రాస్. ఇటీవలే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాస్ పరిశోధకులు సాధారణ గృహ మసాలా అంటే పసుపు నుండి, అంటే పసుపుకు ఇంకో నేమ్ కర్కుమిన్ అంటారు, దీని నుండి క్రియాశీల సమ్మేళనం క్యాన్సర్ కణాల మరణాన్ని పెంచుతుందని కనుగొన్నారు. అంటే క్యాన్సర్ కణాలను చంపుతుందన్నమాట. అయితే దీని గురించి ఇంకా వివరాలు చూసుకుంటే రక్తం యొక్క క్యాన్సర్ మరియు ఎముకలను కర్కుమిన్తో కలిగించే లుకేమియా కణాలకు చికిత్స చేయడం వల్ల
కణాల మరణం పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. సో ఇది సెల్ డెత్ ను ప్రోగ్రామ్ చేయగల సామర్థ్యం కలిగిన ఏజెంట్ మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక ముందస్తు అధ్యయనాలను కూడా ప్రేరేపించింది. గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఇటీవలే వార్తల్లో కనిపించిన నియోవైజ్ అనేది క్రింది ఏ అంతరిక్ష సంస్థ యొక్క టెలిస్కోప్ కనుగొన్న ఒక కామెట్? ఆప్షన్స్: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. కరెక్ట్ ఆన్సర్ నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇటీవల కనుగొన్న C/2020 F3 అనే ఒక కామెట్, అంటే ఇది కామెట్ అంటే ఒక తోకచుక్క. దీన్ని కనుగొన్న నాసా టెలిస్కోప్, దీనికి ఇంకో పేరు ఏంటంటే నియోవైజ్ అని కూడా పిలుస్తారు. ఇది జూలై 22న భూమికి దగ్గరగా ఉంటుంది. సో ముఖ్యంగా దీని గురించి మనం చూసుకుంటే, కామెట్ అనేది అంటే ఈ తోకచుక్క దాని కక్ష చుట్టూ ఒక ల్యాప్ పూర్తి చేయడానికి 6800 సంవత్సరాలు పడుతుందంట. మరియు భూమి వెలుపల కక్షను దాటేటప్పుడు 64 మిలియన్ మైళ్ళ దూరంలో ఉంటుంది. సో ఈ మధ్య మనం చూస్తే వార్తల్లో జూలై 3న ఈ కామెట్ అంటే ఈ తోకచుక్క 43 మిలియన్ కిలోమీటర్ల వద్ద సూర్యుడికి దగ్గరగా ఉందంట. ముఖ్యంగా ఈ రోజున ఈ కామెట్ మెర్క్యూరీ, అంటే సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం మెర్క్యూరీ కదా, ఈ మెర్క్యూరీ దగ్గర కక్ష్యలో ప్రయాణించింది. సో గుర్తుపెట్టుకోండి. ఈ ప్రశ్నలన్నీ చాలా ఇంపార్టెంట్. రివైజ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.